ఎస్ అరవింద్ గారు, మొత్తానికి బడ్జెట్కి సంబంధించి ఈరోజు ప్రధానంగా ట్యాక్స్ పేయర్స్ అయితే చాలా గంపడాశలతోనే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ట్యాక్స్ పేయర్కి సంబంధించి గతంలో కూడా కొన్ని రాయితీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కొంత సంతోషంగానే ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎలక్షన్ మూమెంట్లో ఇంకా ఏమైనా కల్పిస్తారా అనే ఆశలతో కూడా ఉన్నారు. అంటే జనరల్గా బడ్జెట్ వచ్చేటప్పుడు ముఖ్యంగా వేతన జీవులు, శాలరీడ్ పీపుల్, అదే సందర్భంలో చిన్న చిన్న వ్యాపారులు, అంటే ట్యాక్స్ స్లాబ్లో ఎంట్రీ లెవెల్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి ఆ ట్యాక్స్ స్లాబ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా అన్న ఆశలు జనరల్గా ఉంటాయి. ఓకే, కానీ ఇది బడ్జెట్ ఇయర్ కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పలేము. కానీ కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. కాబట్టి అదొక ఆలోచించాలి. అయితే ఒక ప్రధానంగా మనం గత 30 సంవత్సరాల బడ్జెట్ని చూస్తే వేతన జీవులకు వచ్చినటువంటి ఊరటలు చూస్తే కొంచెం కాస్త వేవరింగ్గానే ఉంటాయి. కొంచెం కొన్ని సందర్భాల్లోనే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే చిన్న చిన్నటువంటి ట్యాక్స్ పేయర్స్, చిన్న స్లాబ్లో ఉండే ట్యాక్స్ పేయర్స్కి వచ్చేటటువంటి ఊరటలు కూడా పెద్దగా కనిపించదు. కానీ సంస్కరణల బడ్జెట్, మనం ఇందాకటి బులెటిన్లో కూడా మాట్లాడుకున్నట్టుగా సంస్కరణల బడ్జెట్ ఏదైతే ఉందో, సంస్కరణల బడ్జెట్ దిశగా వెళ్ళే క్రమంలో మాత్రం కొన్ని రిమార్కబుల్ అంటే డెసిషన్స్ ఉన్నాయి. అది పిఎస్యూల్ని, అంటే నేషనలైజ్డ్ అయినటువంటి పిఎస్యూల్ని, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ప్రైవేటైజ్ చేయటం. కానీ రెండోది అంటే ఒక కీలకమైనటువంటిది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్లో వెళ్ళినటువంటి భారతదేశాన్ని మరొక దిశకు తీసుకెళ్ళింది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది. కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి, ఇటు గుజరాత్ నుంచి మరో పక్కన ఉన్నటువంటి భాగం, మొత్తం అంతటిని కనెక్టివిటీ పెంచినటువంటి ప్రాజెక్టు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పివి నరసింహరావు హయాంలో, వాజ్పేయి హయాంలో ప్రారంభమైంది. వాజ్పేయి హయాంలో ప్రారంభమైనటువంటి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు దేశ ఆర్థిక వ్యవస్థని మరొక టర్న్ తీసుకోవడానికి కారణమైంది. అంతకుముందే వాజ్పేయి కంటే ముందే ప్రధానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పివి నరసింహరావు టైంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పెట్టినటువంటి సంస్కరణల బడ్జెట్కి ఇదొక మరో రూపం తీసుకెళ్ళిందని చెప్పాలి. ఈ మరో రూపం తీసుకెళ్ళినటువంటి క్రమంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఒక కీలక పాత్ర పోషించింది. ఈరోజు భారతదేశం ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది అనే క్రమంలో ఏదైతే చూస్తున్నామో, ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పక్క నౌకాశ్రయాలు పెరుగుతున్నాయి, మరోపక్క రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, రైల్వేల్లో కొత్త ఇవి వస్తున్నాయి. వాటి మీద ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, కానీ ఒక ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఒక అభివృద్ధి దిశలో వెళ్తుంది అనేటటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం. అదే క్రమంలో ఈ బడ్జెట్ కూడా సంస్కరణలకు ఊతం ఇచ్చే బడ్జెట్గా ఉండటం ఖాయం. అదే సందర్భంలో ఎలక్షన్ ఇయర్ కాబట్టి కాస్త మధ్యతరగతికి, దారిద్ర్య రేఖ నుంచి దిగువ ఉన్నటువంటి కుటుంబాలకి కాస్త ఊరటిచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా మనకున్న సమాచారం ప్రకారం అయితే రైతులకి ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో అది ఇప్పుడు 6,000 ఉంది. దాని పురుష రైతులకి 9,000, మహిళా రైతులకు 12,000 చేస్తారంటూ ఊహాగానాలు అయితే బాగా బలంగా వినిపిస్తున్నాయి.